తెనాలి నియోజకవర్గాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సెంటిమెంట్గా భావిస్తాయి. ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చింది అనే భావన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. గుంటూరు లోక్సభ పరిధిలో ఉండే ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం అధికం. గతంలో టీడీపీ, కాంగ్రెస్ సమఉజ్జీలుగా నిలిచాయి. గత ఎన్నికల్లో వైసీపీ తెనాలిలో గెలిచింది. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టిక్కెట్ ఆశించారు. కానీ పొత్తుల్లో భాగంగా తెనాలి సీటు జనసేనకు దక్కింది. జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్కు టికెట్ కేటాయించారు. గతంలో నాదెండ్ల మనోహర్ 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఇక్కడ గెలిచారు. మరి ఈసారి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఏ పార్టీకి ఎడ్జి కనిపిస్తోంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19/2లో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 31వ తారీఖున చేసిన 19/1 సర్వేలో తెనాలి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. 19/1 సర్వే ప్రకారం తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 41% ఓట్ షేర్ కనిపించింది. జనసేనకు 54% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19/1 సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పొత్తులు ఖరారయ్యాయి, అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత కీలకమైనటువంటి తెనాలి నియోజకవర్గంలో 19/2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓటింగ్ కనిపిస్తోంది. జనసేన పార్టీకి 52% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు 4% ఓట్లు వస్తాయని 19/2 సర్వేలో తేలింది. ఈ 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా, ఎందుకు మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. తెనాలి నియోజకవర్గంలో 19/1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు 41% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలో అది 44%కి చేరింది. మరోవైపు జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు గత సర్వేలో 54% ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో మాత్రం అది 52%కి తగ్గినా విజయ అవకాశాలు మాత్రం అలాగే మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు, తాజా సర్వేలో 4% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే తెనాలిలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నాదెండ్ల మనోహర్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 19/1, 19/2 2 సర్వేల్లో తెనాలి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్కు స్ట్రాంగ్ పొలిటికల్ ఇమేజ్ అయితే స్పష్టంగా కొనసాగుతోంది. ఇక ప్రతిపక్షాల కూటమి ఇంపాక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సపోర్టు కూడా ఉండడం మరో అదనపు బలం. కుల సమీకరణాలు టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అందరికీ అందుబాటులో ప్రస్తుత ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఉండడం ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. మరోవైపు జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తెనాలిలో చేసిన అభివృద్ధి వైసీపీ అభ్యర్థికి మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది.